శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆనంద యూట్యూబ్ వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభ అభినందనలు, పరమేశ్వరుని యొక్క శుభాశీస్సులు అందిస్తూ, ఆ మహాశివరాత్రి మహాపర్వదినాన మానవులుగా జన్మించిన మనమందరం తరించాలంటే, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలంటే, ఏ రీతిగా మహాశివరాత్రిని మనం జరుపుకున్నట్లయితే ఆ భోళాశంకరుని యొక్క దివ్యాశిస్సులు మనం పొందగలుగుతామో తెలుసుకోవడానికి చేసే చిన్న ప్రయత్నమే ఈ ప్రసారం. ముందుగా మనకి 8వ తారీఖు నాడు 2024 మార్చి 8వ తారీఖు నాడు రాబోతూ ఉన్నటువంటి మహాశివరాత్రి పర్వదినాన, అందున ఈసారి ప్రదోషకాలం వరకు త్రయోదశి వ్యాప్తి చెంది ఉంది. రాత్రి 8 గంటల అనంతరం చతుర్దశి ప్రవేశం. లింగోద్భవ కాలానికి అంటే రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్య కాలంలో ఏర్పడే లింగోద్భవ కాలంలో చతుర్దశి ఉన్ననాడే, మాఘ బహుళ చతుర్దశి ఉన్ననాడే మహాశివరాత్రి వస్తుంది. కాబట్టి అటువంటి మహాశివరాత్రి 8వ తారీఖు నాడు శుక్రవారం నాడు రావడం, అందున సాయంత్రం 4 గంటలకో 5 గంటలకో శివరాత్రి చతుర్దశి వచ్చేస్తూ ఉంటుంది ప్రతిసారి. కానీ ఈసారి రాత్రి 8 గంటల వరకు త్రయోదశి ఉంది. త్రయోదశి రాత్రి 8 గంటల వరకు ఉన్నదాన్ని ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెబుతారు. అదేమిటయ్యా అంటే ప్రదోషకాలము అని. ప్రదోషకాలం అనేది ఏంటంటారంటే, సూర్యాస్తమయం అయిన పిమ్మట ఒక 3 గడియల కాలం బహుళ త్రయోదశి ఉన్నటువంటి రాత్రి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రదోషకాల పూజ అంటారు. అది శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి పూజ. అది ఈ మహాశివరాత్రి నాడు 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు త్రయోదశి ఉండడం చేత, అంటే సాయంత్రం 6:30కి సూర్యాస్తమయం పూర్తయితే 6:30 తర్వాత 2:30 గంటల కాలం, సుమారుగా 7:30-8 గంటన్నర కాలం ప్రదోషకాలంలో ఉండడం చేత, త్రయోదశి ఉండడం చేత అది శివుడికి అత్యంత ప్రీతికరమైన ఒక పర్వం, ప్రదోషకాల పర్వము అనేటువంటిది త్రయోదశితో కూడింది. అది కాకుండా దాంతోపాటు కలిసి లింగోద్భవ కాలానికి వస్తున్నటువంటి మాఘ కృష్ణ చతుర్దశి, అది మహాశివరాత్రి. మహాశివరాత్రి ప్రదోషకాల పర్వము రెండు కలిపి వచ్చిన మహాపర్వం ఈ మార్చి 8వ తారీఖు శుక్రవారం నాడు ఏర్పడుతున్న మహాశివరాత్రి. ఇది చాలా 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 అద్భుతమైన పర్వం. పరమేశ్వరుణ్ణి పూజించాలన్నా, ఆయన అనుగ్రహం పొందాలన్నా దీన్ని మించినటువంటి అద్భుతమైన అవకాశం మానవుడికి దొరకడం చాలా దుర్లభమైనటువంటి విషయం. అందువల్ల దాన్ని అందిపుచ్చుకుని మనమందరం కూడా ఆ మహాశివరాత్రి నాడు తరించడానికి ఎలాగ ఈ మహాశివరాత్రి పర్వాన్ని జరుపుకోవాలి అని చూస్తే, శివరాత్రి సూర్యోదయాత్ పూర్వం నుంచి, అంటే రాత్రికి వస్తున్న చతుర్దశి, ఆ రోజు ఉదయం సూర్యోదయ కాలం నుంచి మరునాడు సూర్యోదయ కాలం వరకు శివరాత్రి పర్వమే. అందువల్ల 8వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 8 గంటల దగ్గర నుంచి
ఆ మరునాడు తెల్లారితే శనివారం అనగా ఆ యొక్క సూర్యోదయ కాలం వరకు, ఈరోజు సూర్యోదయం ఉదయకాలం సుమారుగా తక్కువ 6 గంటలకి సూర్యోదయం అయితే, ఆ సూర్యోదయం 6-6:30 మధ్యలో జరిగే సూర్యోదయ కాలం నుంచి మరునాడు శనివారం నాడు ఉదయం తెల్లారితే శనివారం అనగా సూర్యోదయ కాలం వరకు ఈ మధ్యకాలాన్ని మనం మహాశివరాత్రి పర్వాన్ని జరుపుకునేటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం భావించి ఈ నియమాలన్నీ పాటించాలి. ముందుగా స్నానంతో ఏ కార్యక్రమమైనా ప్రారంభం. ఏ పర్వదినమైనా మన వైదిక ధర్మంలో, హిందూ ధర్మంలో సూర్యోదయాత్ పూర్వం లేవాలి. పంచ ఉషఃకాల అని మనకు సూర్యోదయం అవుతున్నటువంటి ఆ ఘడియ ఏదైతే ఉందో అది 6:30, 6:15 ఏదైనప్పటికీ దానికి 5 ఘడియల ముందు కాలం నుంచే సూర్యోదయంలా భావించాలి అని. అంటే సుమారుగా 5:24 మనం తీసుకోవాలి. అంటే తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి సూర్యోదయ పూర్వకాలం, ఉషఃకాలం, బ్రాహ్మీ ముహూర్త కాలం అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్త కాలంలో తెల్లవారుజామునే లేచి చక్కగా మనం ఆ రోజు జరుపుకోబోతున్న పర్వానికి సంబంధించిన సంకల్పాన్ని చేసి చక్కగా ముందు మంచం నుంచి లేవడంతో సకల దేవతలకి నమస్కారం చేసుకుని భూమికి ప్రార్థన చేసి నెమ్మదిగా అలా దిగి దేవుడికి నమస్కారం చేసి, ఇవాళ నీ వ్రతాన్ని చేయాలనుకుంటున్నానయ్యా పరమేశ్వర, అనుజ్ఞ ఇచ్చి జాగ్రత్తగా జరిపించవయ్యా నిర్విఘ్నంగా అని స్వామి ఆజ్ఞ తీసుకుని కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుని బ్రాహ్మీ ముహూర్త కాలంలో చన్నీటి స్నానం చేయాలి. కొన్ని పండగలకి ప్రత్యేకంగా వేడి నీళ్ళే స్నానం చేయమని ఉంటుంది. ఇప్పుడు సంవత్సరాది వచ్చిందనుకోండి, ఆవేళ వేడి నీటి స్నానం చేయాలి. నరక చతుర్దశి వచ్చిందనుకోండి, ఆవేళ తలంటు పోసుకుంటూ వేడి నీటి స్నానం చేయాలి. కానీ ఈ శివరాత్రి, కార్తీక మాసం, మాఘమాసం ఈ పర్వాలు ఉన్నాయే, ఇవి దైవప్రీతికరంగా చేసేటువంటి ఈ వ్రతాలలో ప్రత్యేకంగా చన్నీటి స్నానం చేయాలి. అందువల్ల కుదిరినట్లయితే నదీ తీరానికి వెళ్ళి, లేదా కాలవలో, లేదా తటాకంలో, చెరువులో కనీసం, లేదా నూతి దగ్గర, లేదా కనీసం మన యొక్క స్నానాల గదిలోనైనా ఆ బకెట్లో నీళ్ళైనా ఏ నీళ్ళైనా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అంటూ బొటనవేళతో ఆ నీటిని ఒక్కసారి అలా తిప్పుతూ అభిమంత్రణ చేసి, అన్ని నదులలో తీర్థము ఈ నీటిలో చేరుగాక అని ప్రార్థించి ఆ నీటిని హరహర మహాదేవ శంభో శంకర జయ గంగే జయ గంగే జయ జయ గంగే అంటూ ఒక్కసారి శిరస్సు మించి స్నానం చెయ్యాలి. ఇది ఆ చన్నీటి స్నానాన్ని చక్కగా పూర్తి చేసుకొని తెల్లవారుజాము కాలంలో శుచి అయినటువంటి మడిబట్టలు కట్టుకున్నవారే, దేవుడి దగ్గర అలా భస్మధారణ, తిలకధారణ చేసిన వారే దేవుడి దగ్గర కూర్చుని ఉపవాస దీక్ష, జాగరణ దీక్ష, త్రికాల అర్చనా దీక్షతో కూడిన శివరాత్రి ఆ వ్రతాన్ని ప్రారంభం చేయాలి. శివరాత్రికి యామ పూజ అని ప్రత్యేకంగా ఉంటుంది. పగటి కాలంలో 3 పూజలు, రాత్రి కాలంలో 3 పూజలు, మొత్తం షడ్యామ పూజ, 6 యామాలకి 6 పూజలు చేయమని మొత్తం షట్కాలార్చన చేయాలి. పగటి వేళ ఈ ఉదయకాలం స్నానం చేసిన వెంటనే సూర్యోదయాత్ పూర్వం, సూర్యోదయం అయిన దగ్గర కాలంలో చేసే పూజ, మధ్యాహ్న కాలం 12 గంటలకి చేసే పూజ, సాయంత్రం 6 గంటలకి చేసేటువంటి పూజ, మళ్ళీ రాత్రి వేళలో అదే ప్రకారంగా రాత్రి 12 గంటలని 4 భాగాలు చేసుకుంటూ 9 గంటలకి, మళ్ళీ 1 గంటకి, మళ్ళీ తెల్లవారుజామున చేసేటువంటి అర్చనలు, ఈ ప్రకారంగా 6 షట్కాలార్చనలు శివరాత్రి నాడు చేయాలి అని. ఇక్కడ ఉపవాసం ప్రధాన నియమం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం అని ఒక అర్థంగా చెబుతూ ఉంటారు. కానీ అంతరార్థం ఏమిటంటే భగవంతునికి దగ్గరగా ఆవాసం చేయడమే ఉపవాసం. ఆయనకి దగ్గరగా ఉండడం అంటే ఏదో ఇవాళ నేనేం తినకుండా ఉన్నానండి అంటూ, అంటే కొన్ని వృత్తుల రీత్యా, ఉద్యోగాల రీత్యా సెలవు పెట్టడానికి కుదరకపోతే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తారు. తప్పనిసరి అలా వారి పనుల్లోకి వారు వెళ్ళినా అప్పుడు కూడా ఏం తినకుండా ఉండి వారి పని వారు చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, ఏదో భగవంతుని మనస్సులో తలుచుకుంటూ చేయడం సరే, తప్పనిసరి అయితే. కానీ కుదిరినంతలో ఆ వాళ్ళ వ్యవహారిక పనులన్నీ పక్కన పెట్టి, వారి వృత్తి పనులన్నీ పక్కన పెట్టి భగవద్ ధ్యానము, భగవత్ పూజ, భగవన్నామ స్మరణముతోటే భగవంతుడికి దగ్గరగానే ఆ దేవతామందిరం, ఇంట్లో ఉన్న దేవతామందిరం దగ్గరే కానీ,
లేదా శివాలయంలో దేవాలయంలో కానీ అలా సమీపవాసం, భగవంతుడికి సమీపవాసం చేస్తూ అలా రోజంతా దగ్గరగా ఉండి భగవత్ సన్నిధిలో భగవద్ ధ్యానంలో గడపడమే ఉపవాసం. కాబట్టి ప్రధానంగా దానికి ప్రయత్నం చేయాలి. అలా వేరే వేరే పనులు పెట్టుకోకుండా ఆ కాలార్చనల్లో అర్చనలు చేసే సమయంలో అర్చనలు చేస్తున్న మిగతా కాలమంతా శివనామాన్ని అనడమో, శివ చరిత్రలు పురాణాలు వినడమో, లేదా ఆ శివనామస్మరణం జపము ధ్యానము చేయడమో చేస్తూ రోజంతా గడపాలి. అలాగే ఉపవాసం ఏమీ తినకుండా ఉండడం అంటే కటికోపవాసం అసలు ఎప్పుడూ పనికిరాదు. ఏమీ తినకుండా శరీరం సృష్టించి పడిపోయేట్లుగా ఉండకూడదు. 2 విధానాలు చెప్పారు. ఏమీ తినకుండా శరీరం పడిపోయేట్లుగా ఉండకూడదు, అతిగా తిని శరీరం నిద్రపోయేట్లుగాను ఉండకూడదు. సమానంగా ఆ యొక్క ఉపవాస నియమాన్ని మనం పాటించాలి. అందువల్ల కార్తీక మాసంలో చేసే ఉపవాసాలు, ఆ మధ్యలో తీసుకునేటువంటి సమయం వేరు. శివరాత్రి నాడు చేసేటువంటి ఉపవాసంలో ఏదన్నా తినే సమయం వేరు. శివరాత్రి ఉపవాసంలో సూర్యాస్తమయం వరకు ఉండి ఉదయకాల 3 అర్చనలు పూర్తయ్యాక ఆ రాత్రి వేళ కొద్దిగా పలహారం తీసుకోవచ్చు. ఉండలేని వారు ఉండగలిగితే ఒక పండుదన్నా లేదా కొద్దిగా పాలుదన్నా తీసుకుని వేరే వండిన పదార్థాల జోలికి వెళ్లకుండా ఉపవాసం ఉండొచ్చు. పండో పాలో మాత్రం తీసుకోవాలి. కాబట్టి అలా ఏది తీసుకున్నా వారి వారి శరీర ధర్మాన్ని బట్టి ఆ రాత్రి వేళ కొద్దిగా అల్పంగా కొద్దిగా ఆహారం తీసుకోవాలి. తీసుకొని మరలా మర్నాడు సూర్యోదయం అనంతరం ఈ ఉపవాసానికి విరమణ ఇచ్చి దేవుడికి నివేదన చేసి అప్పుడు భోజనం చెయ్యాలి. మర్నాడు శనివారం నాటి ఉదయవేళ అని చెప్పని ఉదయం 10 గంటలకి భోజనం చెయ్యొచ్చు. ఇక్కడ ఉపవాసం అంటే చెప్పారు బాగా లఘువుగా తీసుకోవాలి. ఏం తినకుండా ఉండకూడదు, ఎక్కువగా తినకూడదు. మన వాళ్ళు ఉపవాసం అంటే చెప్తూ ఉంటారు, ముక్కోటి ఏకాదశి వచ్చినా, కార్తీక మాసంలో ఏకాదశి వచ్చినా, ఏమండి రేపు ఏకాదశి నేను ఉపవాసం ఉండాలి, నేను భోజనం చేయకూడదు, కాబట్టి 1 డజను యాపిల్ పళ్ళు, 1 డజను అరటి పళ్ళు, 1 డజను బత్తాయి పళ్ళు, లేకపోతే కేజీ గోధుమ నూక, కేజీ పంచదార, జీడిపప్పు, కిస్మిస్సు, యాలకులు అని చెప్పని రోజు తినే అన్నం సాల్ట్ బియ్యమే అయితే ఆ రోజున ఒక సేరు ప్రసాదం చేసుకుని ఇవన్నీ కలిపి తినేయడం ఉపవాసం కాదు. ఇదో మనకి చిన్న చమత్కారం చెబుతూ ఉంటారు. భీముడు ఉపవాసం చేసేవాట పూర్వకాలంలో. రోజు భోజనం ఏం చేస్తాం, మనకి పుణ్యం పురుషార్థం ఉండాలి కదా అని ఏ పర్వదినమో ఏకాదశో వస్తే ఉపవాసం చేస్తూ ఉపవాసం నాడు ఆయన అన్నం అది ఏం తినకుండా ఏదో పళ్ళు అవి తినేవాట. కొద్దిగా ఎలా తినేవాడయ్యా అంటే సలక్ష నారికేళంచ 1,25,000 కదలీ ఫలం అంటారు. 1,00,000 కొబ్బరిబొండం నీళ్ళు, 1,25,000 అరటిపళ్ళు తినేవాట ఆయన ఉపవాసం అంటే అంతే. మరి మనం కూడా అలాగా డజన్లు పళ్ళు, ఈ కేజీలు ప్రసాదాలు తినేస్తే అది ఉపవాసం ఎలా అవుతుంది? ఇందాక చెప్పినట్టుగా శరీరం పడిపోకూడదు, ఎక్కువై తూలిపోకూడదు, సమానంగా ఉండేట్లుగా లఘువుగా తీసుకోవాలి ఆ ఉపవాసం అనేటువంటిది. ఇది ఉపవాస దీక్ష. ఇక రెండవది శివరాత్రి నాడు ప్రధానంగా ఆచరించవలసిన దీక్ష జాగరణ దీక్ష. ఈ జాగరణ దీక్ష ఏమిటయ్యా అంటే తస్యాం జాగర్తి సంయమీ అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఎవరైతే తను జన్మ ఎత్తిన దాని గురించి ఆలోచిస్తూ ఏ నాటి రాత్రి గడప గడుగుతాడో అది ఆ జాగరణ అనేటువంటి దానికి పరమార్థము అని. అంటే చంద్రమా మనసో జాత, మనస్సుకి అధిపతి చంద్రుడు. చంద్రుడు వచ్చే వేళ రాత్రి, మనస్సు బాగా పనిచేసేది రాత్రి వేళే. అందుకే మంచం మీద పడిన తర్వాతే మనకి ఎవరైనా చేసిన సన్మానమైనా, మనకి ఎవరైనా చేసిన అవమానమైనా, మనం దాచుకున్న డబ్బుల ఆదాయమైనా, మనం ఇవ్వవలసిన అప్పులైనా, కష్టాలైనా సుఖాలైనా అన్నీ మంచం మీద పడ్డాకే మానవుడికి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందువల్లే కలత చెంది ఉన్నవాడికి, మనోవ్యాకులత ఉన్నవాడికి గమ్ముని నిద్ర పట్టదు. ఎందుకంటే మనస్సు పడుకోవలసి ఉన్న చంద్రుడు మనస్సుకి అధిపతి కాబట్టి చంద్రుడు వచ్చే వేళ మనస్సు పరిపరి విధాల ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తుంది. చంద్రుడు వచ్చాక సముద్ర కెరటాలు ఎలా ఉవ్వెత్తున పొంగి పొరలుతూ ఉంటాయో అలాగే మనస్సు కూడా రాత్రివేళ ఆలోచనలతో ఎగసి పడుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనస్సుకి అధిపతి కాబట్టి. అందువల్ల మనస్సు బాగా పనిచేసేటువంటి సమయం ఏదయ్యా అంటే రాత్రి బాగా పనిచేస్తుంది. ఆ పనిచేసే మనస్సుని నాకు ఎంత అప్పు ఉంది, నేను ఎంత దాచాను, ఇది ఇన్కమ్ ట్యాక్స్కు దొరకకుండా ఉండాలంటే దేంట్లో పెట్టాలి, లేదా ఈ అప్పులన్నీ తీర్చాలంటే కష్టం, ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఇలా 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 లౌకికమైన విషయాలతో ఎప్పుడూ నిరంతరం
ప్రతిరోజు ఆలోచిస్తూనే గడుపుతున్నాం. కానీ ఇటువంటి మహాపర్వాలు వచ్చినప్పుడైనా, మహాశివరాత్రి లాంటి పర్వాలు వచ్చినప్పుడైనా ఏదో నిద్ర పట్టక ఆలోచించే ఆలోచనలా కాకుండా నిద్రని వదిలిపెట్టి ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ, ఏ ఆలోచనలు చేయాలి? ఇలా ఈ ప్రతిరోజు ఆలోచించే లౌకిక ఆలోచనలు కాకుండా అసలు నేను జన్మ ఎందుకు ఎత్తాను, ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఈ జన్మ నుంచి నేను ఎలా తరించాలి, ఎలాగ నేను బయటపడాలి, మళ్ళీ జన్మ రాకుండా జన్మరాహిత్యాన్ని పొందాలంటే, ఈ జన్మే ఆఖరి జన్మ అయిపోవాలంటే ఏం చెయ్యాలి, ఎవరి పాదాలు పట్టుకోవాలి అన్న దాని గురించి ఆలోచించడమే జాగరణ. జాగరణ అంటే జాగరూకతతో, జాగ్రత్తతో ఆలోచించి ప్రవర్తించడమే జాగరణ అని అర్థం. మెలకుగా ఉండడం అంటే అది. మెలకువ అంటే ఏమిటి? జాగ్రత్త పడి ఉండడం. అరే బాబు కాస్త మెలకుగా ఉండరా బాబు, జాగ్రత్తగా ఉండరా బాబు అంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజంతా మానవ జన్మ ఎత్తాను, జన్మంటూ వచ్చిందంటే పాపాత్మ పాప సంభవ, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. వేదంలో మనం ప్రదక్షిణ మంత్రంలో చెబుతాం, యాని కానిచ పాపాని. ఎందుకని తిరుగుతూ ప్రదక్షిణం చేస్తాం దేవుడి ముందు? అక్కడ ఏ మంత్రం చెబుతాం? యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ. నీ ముందు నేను ఎలా తిరుగుతున్నానో ముమ్మారు ఇలాగే తిరిగి 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 జన్మలెత్తానయ్యా. ఈ తిరగడానికి అర్థం ఏమిటంటే మళ్ళీ మళ్ళీ జన్మెత్తానని చెప్పడం. యానికానిచ పాపాని, అనేక సార్లు చేసిన పాపాల వల్ల, యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, జన్మజన్మల నుంచి చేసుకుంటూ వచ్చిన పాపాల వల్ల తాని తాని ప్రణశ్యంతి. నేను మళ్ళీ మళ్ళీ నీ ముందు ప్రదక్షిణ పదే పదే ఎలా తిరుగుతున్నానో ఇలాగే మళ్ళీ 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 జన్మ ఎత్తి ఇప్పుడు నీ ముందున్నానయ్యా. తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అసలు ఈ జన్మ కారణం ఏమిటంటే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. నేను పాపిని, పాపకర్మ చేసిన వాణ్ణి, పాపాత్మున్నే ఉన్నవాణ్ణి, పాపము వల్ల మాత్రమే జన్మ పొంది ఉన్నవాణ్ణి. అది చెప్తున్నాం భగవంతుని ముందు ప్రదక్షిణం చేస్తూ. ఈ జన్మ కారణం అదయ్యా అని చెప్పండి. పాపాత్మునని చెప్పుకోవడం ఏమిటండి? పాపమే. ఎందుకంటే ఏ పాపము లేకుండా ఉండి ఉన్నట్లయితే, పుణ్యము పాపము నిశ్శేషమైపోయినట్లయితే, శేషం లేకుండా ఉన్నట్లయితే మనం పరమాత్మలో లీనమైపోతాం. ఏదో కర్మానుభవం ఉండిపోవడం వల్లే జన్మ ఎత్తాం. ఆ ఎత్తిన జన్మను బట్టి పుణ్యాన్ని బట్టి భోగాలు అనుభవిస్తున్నాం, ఉన్న పాపాన్ని బట్టి కష్టాలు పడుతున్నాం. కాబట్టి ఈ రెండు అనుభవిస్తున్న మూలమైన ఈ ఉపాధి రావడానికి కారణం పాపమే. అందువల్ల పాపాత్మ పాప సంభవ. మరి ఇటువంటి రీతిగా పుట్టిన నేను ఈ జన్మలన్నీ ఎత్తినట్టుగానే నీ ముందు తిరుగుతున్నానయ్యా. కాబట్టి త్రాహిమాం కృపయా దేవా, నన్ను రక్షించవలసింది నువ్వేనయ్యా భగవంతుడా పరమాత్మ. కృపచేత త్రాహిమాం, నన్ను కాపాడవయ్యా. త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. నిన్ను శరణు అన్న వాళ్ళని రక్షించేటువంటి గుణం కలిగిన వాడివి కాబట్టి నిన్ను శరణమంటున్నావయ్యా. కాబట్టి త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల, నన్ను కాపాడవయ్యా. అన్యథా శరణం నాస్తి, నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు, నాకు దిక్కైన వాళ్ళు నాస్తి, నువ్వు తప్ప ఇంకెవరు లేరయ్యా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వు మాత్రమే నన్ను రక్షించేవాడివి అని నమ్మి, ఓ పరమాత్మ, ఓ పరమశివ, నీ పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తున్నానయ్యా. కాబట్టి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నిన్నే నా యొక్క రక్షకుడిగా భావించి దండం పెడుతున్నాను. కాబట్టి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన, నువ్వు నన్ను కారుణ్యం చేత కరుణ చేత రక్షించి కాపాడవయ్యా. రక్ష రక్ష మహేశ్వర అని ఆ స్వామి ముందు ప్రదక్షిణం చేస్తాం. అందువల్ల ఇక్కడ ఈ జాగరణలో కూడా ఈ పాపము వల్ల పొందిన ఈ జన్మ నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ, ఇదిగో ఈ శివరాత్రి ఉపవాసం చేశాను, ఈ జాగరణ చేస్తున్నాను, ఈ రాత్రంతా శివనామస్మరణంలో గడుపుతున్నాను అని మనస్సుని శివుడి మీద కనుక పెట్టినట్లయితే, మన పెద్దలు అంటారు జన్మానికో శివరాత్రి అని. జన్మానికో శివరాత్రి ఏంటండి? మనం పుట్టిన తర్వాత 100 ఏళ్ళు బతుకుతామో 80 ఏళ్ళు బతుకుతామో ఏదో బతుకుతాం కదా. ఎన్నేళ్ళు బతికామో అన్ని శివరాత్రులు వస్తున్నాయి కదా, ఏడాదికో శివరాత్రి చొప్పున. మరి జన్మానికో శివరాత్రి ఏమిటి అంటే, ప్రతి శివరాత్రి మనం ఊహ తెలిసిన తర్వాత ఎన్ని శివరాత్రులు వచ్చాయో అన్ని శివరాత్రులు పరమాత్మ అంకితంగా మనం పరమాత్మ సేవలో గడిపినా, మనఃపూర్వకంగా ఏ ఒక్క శివరాత్రి చేయగలుగుతున్నామో, ఏ శివరాత్రి ఈ పూజా పునస్కారాలు ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తున్నాడో, అలా నువ్వు మనస్ఫూర్తిగా చేసిన శివరాత్రి
నీ పూజ పరమేశ్వరుడు స్వీకరించిన శివరాత్రి, ఒక్క శివరాత్రి చాలయ్యా నీ జన్మ తరింపజేయడానికి అని చెప్పడానికే జన్మానికో శివరాత్రి అంటారు. అంటే సరిగ్గా చెయ్యగలిగితే, నీ పూజ పరమాత్మ దగ్గరికి చేరగలిగితే, నిన్ను తరింపజేయడానికి నువ్వెత్తిన జన్మలో ఒక్క శివరాత్రి పర్వం చాలు నీ జన్మ సార్థకత పొందడానికి అని. అటువంటి ఒక్క శివరాత్రి చేతే మనం పరమాత్మని చేరగలిగిన చక్కనైనటువంటి స్థితి మహాశివరాత్రి నాడు. అందుకే అంటారు, హర హరేతి 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 వా, భవ భవేతి 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 వా, శివ శివేతి 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 వా, భజ మనశివమేవ నిరంతరం. ఎలా గడపాలి? రాత్రి మెలకుగా ఉంటే వచ్చేస్తుందా ముక్తి? పరమాత్మ దగ్గరే పోతాడా? రాత్రి మెలకుగా ఉండడమే కాదు, పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఇలా గడపాలి. హర హరేతి 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 వా, హరహర 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 అంటూ ఆ రాత్రంతా, ఆ శివరాత్రి పగలు రాత్రి ఆ రోజంతా శివనామస్మరణంలో గడపాలి. భవ భవేతి 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 వా. భవ అంటే శంకరుడు. ఈ భవరోగములని, ఈ భవబంధాలని తెంచేవాడు, సంసార బంధాలని తెంచేవాడు. కాబట్టి భవనాశన, భవాని పేరు ఆయనకి. ఆయన యొక్క నామాన్ని భవభవ హరహర అని ఆ రోజంతా గడుపుతూ ఉండాలి. శివ శివేతి 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 వా, శివం కరోతీతి శంకర. శుభములు కలిగించువాడు కాబట్టి శంకరుడు అని. ఆయన ఆ శ్మశానాలలో చితాభస్మాన్ని రాసుకుంటూ కపాలమాలాధారుడై ఆయన అలా విహరించినా, ఆయన్ని కొలిచే భక్తులందరికీ సకల శుభాలు ఇచ్చేవాడు శంకరుడు. శివం కరోతీతి శంకర. అందువల్ల ఆ శివుణ్ణి ఎవరైతే శివశివ 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 అంటూ ఆ శివరాత్రి నాడు ఆయన నామస్మరణం చేస్తూ గడుపుతారో వాళ్ళకి ఆ శివుడి అనుగ్రహం కలుగుతుందని మన మనస్సుకి మనం చెప్పుకోవాలట. ఇవాళ శివరాత్రే, ఓ మహామనస, ఓ చంచలమైన మనస, నువ్వు వేరే వేరే వాటి జోలికి వెళ్ళకు. ఈ జీవించి ఉన్నంతకాలం అనేక వాటి మీదకి ఎగురుతూ పరిగెడుతూనే ఉన్నావు కదా, ఇవాళైనా శివుడు పాదాల వైపు మల్లవే, ఆ శివుడు పాదాలు పట్టుకోవే అని మన పాదాలకు చెబుతూ భవభవ అంటావో, హరహర అంటావో, శివశివ అంటావో, భజ మనశివమేవ నిరంతరం. హే మనసా, ఆ శివుణ్ణే నిరంతరం భజించు. ఇవాళ మహాశివరాత్రి తరించే మార్గం ఏర్పడుతుంది అని మనస్సుకి గట్టిగా చెప్పుకుని ఆ శివుడి పాదాల దగ్గర కట్టిపడేయాలి మన మనస్సుని. దానివల్ల మనం తరిస్తాము అని ఈ మహాశివరాత్రి పర్వం చెబుతోంది. అందుకే ఈ శివరాత్రి నాడు అత్యద్భుతమైన విధంగా భక్తి పారవస్యంతో శివుణ్ణి పూజించాలి. ఇంకా ఇంకా ఈ జపము, ఈ యొక్క నామస్మరణము, ఈ ఉపవాసము, జాగరణము మాత్రమే కాకుండా వీలైనంతలో ఇవాళ శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చెయ్యాలి. నిరాకారమూర్తి, సాకారమూర్తి అని పరమేశ్వరుడు రెండు రకాలు. విగ్రహ రూపంలో, కరచరణాదులతో, ఈ రూప లావణ్యాలతో, ముఖారవిందముతో, శరీరాకృతిలో కనపడేటువంటి రూపాన్ని సాకార శివరూపము అంటారు. అంటే స్వామి మూర్తిగా, శంకరుడిగా రూపంగా కనపడ్డం. ఆయనే ఏ రూపము లేకుండా గోళాకారంగా, లింగాకారంగా కనపడేదాన్ని నిరాకారమూర్తి అంటారు. శివ రాత్రి నాడు ఏ మూర్తిని ఆరాధిస్తే ఎక్కువ ఫలితమయ్యా అంటే, సాకారమూర్తి ఆరాధన కంటే శివారాధనలో నిరాకార శివలింగారాధనకే ఎక్కువ ప్రాధాన్యం. అందుకనే మనకి లింగారాధన కలియుగంలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనకి భారతంలో కూడా ఒక మాట చెబుతారు, ఏ శివుడి ఆరాధనలో ఏ ఆరాధన తొందరగా ఫలిస్తుంది అంటే, సాకారమైన శివుడి రూపాన్ని విగ్రహంలా పెట్టుకు చేసిన దానికంటే శివుడి రూపాన్ని లింగంలా పెట్టుకుని చేసే నిరాకారారాధనే, నిర్గుణారాధనే తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అని. అశ్వత్థామ, అర్జునుడు ఇద్దరూ కూడా ఒకే గురువు గారి దగ్గర, ద్రోణాచార్యుడు అశ్వత్థామకి తండ్రి, అర్జునుడికి గురువు గారు, ఇద్దరికీ సమంగా ఆయన విలువిద్య అంతా నేర్పాడు. అశ్వత్థామ ఓడిపోవడానికి, అర్జునుడు గెలవడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఇద్దరూ శివభక్తులే. మళ్ళీ ఇందులో ఇంకో విషయం, అర్జునుడు పరమశివభక్తుడు. కిరాతార్జుని అని తెలుసుగా పరమేశ్వరుడే స్వయంగా వచ్చి అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడు శివుణ్ణి మెప్పిస్తే తపస్సు ద్వారా, యుద్ధం ద్వారా కూడా ఆ పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు పరమేశ్వరుడు. అలా శివభక్తుడు అర్జునుడు. అశ్వత్థామ కూడా పరమశివభక్తుడు. అశ్వత్థామ చిరంజీవి కూడా, ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడు. అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమాంశ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ, ఈ 7 చిరంజీవులు ఇప్పటికీ ఉన్నారు.
కాబట్టి అశ్వత్థామ పరమశివభక్తుడు. మరి ఇద్దరు శివభక్తులైనా శివుడు ఇద్దరిని సమానంగా అనుగ్రహించాలి కదా. ఎందుకని అశ్వత్థామకి పిశాచ రూపాన్ని పొందేటువంటి శాపం, ఇలా ఓడిపోవడం, అర్జునుడు గెలవడం ఖ్యాతి అంతా అంటే అర్జునుడు లింగాకార రూపాన్ని కొలిచినట్టుగా అశ్వత్థామ విగ్రహ రూపాన్ని కొలిచినట్టుగా మనకు కనబడుతుంది. విగ్రహ రూపారాధన కంటే లింగాకార రూపం సద్యస్కాల ఫలితాన్ని, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అని మనకి శాస్త్రం. అందువల్ల ఈ శివరాత్రి నాడు కూడా శివలింగ దర్శనము, శివలింగ అర్చనము, శివలింగ రుద్రాభిషేకము చాలా ప్రశస్తమైనది. ఎవరి సత్యానుసారం వారు అభిషేకం చేయాలి. ఈ అభిషేకం కూడా అనేక విధాలు. ఏకవారాభిషేకము, రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము, శతరుద్రాభిషేకము, అతిరుద్రాభిషేకము, అహోరాత్రాభిషేకము అని ఇన్ని విధానాలు ఉన్నాయండి. ఈ మహాశివరాత్రి నాడు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో ఒక బ్రాహ్మడు ఒక రుద్రాన్ని ఒక్కసారి నమకము, ఒక చమకాణువాకము చెప్పి అభిషేకం చేయడాన్ని ఏకవార రుద్రము అంటారు. ఒక బ్రాహ్మడు 11 సార్లు నమకాన్ని 11 అనువాకాల చమకాన్ని చెప్పడం ఏకాదశ రుద్రాభిషేకము అంటారు. 11 మంది బ్రాహ్మణులు 11 సార్లు అంటే 121 రుద్రాలని 11 సార్లు చమకాన్ని చెప్పడం మహారుద్రము అంటారు. 111 మంది బ్రాహ్మణులు 111 సార్లు అంటే 1000 పైన చిల్లరగా ఆ నమకాన్ని చెప్పి 111 సార్లు చమకాన్ని చెబుతూ చేసేదాన్ని మహారుద్రము అంటారు. అలాగే శతరుద్రం 1000 మంది బ్రాహ్మణులు ఒక 10,000 చిల్లర సార్లుగా మనకి ఆ యొక్క రుద్రాన్ని చెప్పి 1000 సార్లుగా చమకాన్ని చెబుతూ చేసే అభిషేకాన్ని శతరుద్రాభిషేకం అంటారు. ఇలాగే ఒక 10,000 మంది బ్రాహ్మణులు 1,00,000 సంఖ్య పూర్తయ్యేట్లుగా ఆ యొక్క నమకాన్ని చెప్పి 10,000 సార్లు పూర్తయ్యేట్లుగా చమకాన్ని చెబుతూ చేసేటువంటి అభిషేకాన్ని అతిరుద్రాభిషేకం అంటారు. ఇంకొక విశేషం ఉందండి. శివరాత్రి నాడు మాత్రమే చేయగలిగినది. శివరాత్రి నాడు చేస్తే శతాధికమైన 100 రెట్లు అధికమైన ఫలితాన్ని ఇచ్చేది. అదేమిటయ్యా అంటే అహోరాత్రాభిషేకం. ఈరోజు శివరాత్రి ప్రారంభమైనటువంటి రోజు సూర్యోదయం లగాయతూ మరునాడు సూర్యోదయం వరకు ఆగకుండా బ్రాహ్మణుల్ని భాగాలుగా మనకి వరుసలుగా ఇంతమంది ఈ సమయం వరకు, ఇంతమంది ఈ సమయం వరకు అంటూ మార్పులు చేస్తూ అవిచ్ఛిన్నంగా ఆగకుండా నిరాటంకంగా 24 గంటలు సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా శివరాత్రి అంతా ఆ 24 గంటల రోజంతా శివుడికి జరిపే అభిషేకాన్ని అహోరాత్ర అభిషేకం అంటే ఒక పగలు ఒక రాత్రి అలా నిర్విరామంగా జరిగే అభిషేకాన్ని అహోరాత్రాభిషేకం అంటారు. దానికి ఇంకా ఇన్ని రుద్రాలు అయ్యాయి అన్ని రుద్రాలు అయ్యాయి అనే లెక్క ఉండదు, సమయమే లెక్క. అలా చేసేటువంటిది మహాఫలితాన్ని ఇస్తుందటండి ఈ మహాశివరాత్రి నాడు. ఇలా వారి సత్యానుసారం ఎంత చేస్తామో కనీసం ఒక్క బ్రాహ్మడితో ఒక్క రుద్రమైనా చెప్పించుకుని చేస్తామో ఏదైనా వీలైనంతలో శివ అభిషేకం చెయ్యాలి. ఈ శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేయడం, శివాభిషేకం చేయడం ఒక పద్ధతి. లేదా ఇంట్లోనే పార్థివం పెట్టుకుని కలవు పార్థివలింగ అని చెప్పారు. మట్టితో చేసే శివలింగం కలియుగంలో తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం. కాబట్టి ఆ పుట్టమట్టి ఎవరూ తొక్కకుండా ఉన్న పుట్టమట్టి అని ఎందుకు చెప్పారంటే పాముండే చోట అశుభ్రం పనులు ఎవరూ చేయరు. అక్కడ ఎవరూ వెళ్ళి దాన్ని అశుభ్రపరిచేటువంటి ధైర్యం చెయ్యరు, అది శుభ్రంగా ఉంటుంది. కాబట్టి వల్మీక మృత్తికాం చేయవ అన్నారు. వల్మీక మృత్తికం అంటే పుట్టమట్టి. ఆ పుట్టమట్టిని తీసుకొచ్చి దాన్ని శుభ్రపరిచి ఆ నమశివాయ మంత్రంతో దాన్ని శివలింగం చేసుకుని దానికి అలంకారం చేసి దానికి అభిషేకం చేయడం కానీ, లేదా శైలమృత్తిక అంటే కొండమట్టి అంటే నావశుద్ధ ఉంటుంది, ముగ్గులు పెట్టుకునే శుద్ధ, దాన్ని పొడిం చేసి అందులో జిగురుపాలు ఎక్కువ ఉంటుంది, దాన్ని శివలింగంగా చేసిన అది పార్థివలింగమే. దాన్ని శైలమృత్తిక కొండమట్టి అంటారు. ఆ నావశుద్ధతో తయారు చేసిన లింగాన్ని పెట్టుకుని కానీ, లేదా రజిత లింగం ఒక వెండి లింగం కానీ, లేదా శిలాలింగం మామూలుగా ఈ శిలతో చేసేటువంటి లింగాలు కానీ ఇది పెట్టుకొని అన్నిటికంటే మట్టి లింగం ప్రాధాన్యమని చెబుతారు. దానికైనా ఇంట్లోనైనా అభిషేకం చేసుకోవచ్చు ఆలయానికి వెళ్ళలేకపోతే. కానీ ఆలయ దర్శనం చెయ్యాలి, కుదిరినంతలో ఆలయంలో అభిషేకం, తర్వాత ఇంట్లో కూడా అభిషేకాదులు చేసుకోవచ్చు. ఇలా ఆ రోజున చెప్పినట్టుగా రుద్రాభిషేకం తప్పనిసరిగా చెయ్యాలి. ఇంకొకటి ఈ రోజున విధిగా చేయవలసింది శివుడి పూజ ఎలాగా చేయాలని చెప్పాం. శివ పూజలో పెట్టుకోవలసినవి ఏమిటయ్యా ప్రధానంగా అంటే అసలు శివరాత్రి నాడనే కాదు, ఏ రోజు శివారాధన ఎప్పుడు మనం చేసినా శివారాధన చేసిన ఫలితం మనకు రావాలంటే
3 పాటించాలన్నారు. ఆ 3 పాటించకపోతే శివపూజ నిష్ఫలా భవేత్తు అన్నారు. శివపూజ నిష్ఫలం, నీకు ఫలించదు అన్నారు. ఏమిటది? వినా భస్మ త్రిపుండ్రేణ, విభూది రేఖలు పెట్టుకోకుండా శివారాధన చేయకూడదు. విభూది పెట్టుకోవాలి. విభూది పెట్టుకునే స్థానాలు శివపురాణంలో చాలా చెప్పారు. 92 స్థానాలు చెప్పారండి. దాంట్లో మధ్యంగా 51 స్థానాలు చెప్పారు. దాంట్లో 27 స్థానాలు చెప్పారు. ఇలా ఉన్నాయి. ముఖ్యంగా నుదుటిన, అలాగే చేతులకి, వక్షస్థలానికి, ఉదరానికి, పార్శ్వం వీపుకి ఈ యొక్క శివారాధన చేసేవాళ్ళు ముఖ్యంగా విభూతి ధరించాలి అని. అందువల్ల శివారాధన చేసేవారు విభూతి ధరించకుండా చేస్తే శివుడు ఆ పూజ గ్రహించడు. విభూతి పెట్టుకుని తప్పనిసరిగా చేయాలి. త్రిపుండ్రాంకిత మస్తకం మీద అడ్డనామాలుగా 3 విభూతి నామాలు పెట్టుకోవాలి. దాంట్లో ఏమీ సిగ్గుపడకూడదు, ఏమీ బిడియపడకూడదు. కాబట్టి విభూతి నామాలు పెట్టుకుని చెయ్యాలి. వినాభస్మ త్రిపుండ్రేణ రుద్రాక్షమాల ధారయ, ఉన్నంతలో రుద్రాక్షలు, పెద్ద రుద్రాక్షలో లేదా చిన్న రుద్రాక్షలో, ఆ మెడలో రుద్రాక్షలు ధరించాలి. శివుడి కంటి నుంచి ఉత్పన్నమైనవి కాబట్టి, శివుని కంటి నుంచి రాలిన జలము చేత పుట్టబడినవి కాబట్టి, అక్ష అంటే నేత్రము, రుద్ర అంటే శంకరుడు, శంకరుడి నేత్రముల నుంచి ఉద్భవించినవి కాబట్టి రుద్రాక్ష అని పేరు. ఆ రుద్రాక్షలు మెడయందు ధరిస్తే శివుణ్ణి ధరించి ఉన్నంతటి పవిత్రత శరీరానికి కలుగుతుంది. కాబట్టి శివారాధన చేస్తున్నామంటే రుద్రాక్షమాల తప్పక ధరించాలి అని. కాబట్టి రుద్రాక్షమాల వేసుకుని ఉండడం, భస్మత్రిపుండ్రాలు విభూతి పెట్టుకుని ఉండడం. రెండవది బిల్వదల నసంపాదితేనా, బిల్వదళాలు సంపాదించకుండా, మారేడు దళాలు లేకుండా శివపూజ నిష్ఫలం భవేతు. మారేడు దళాలు లేకుండా, రుద్రాక్షలు వేసుకోకుండా, విభూతి పెట్టుకోకుండా చేసే శివపూజ నీకు ఫలితాన్నివ్వదు. శివపూజ ఫలితాన్ని ఇవ్వాలంటే విభూతి పెట్టుకోవాలి, రుద్రాక్షమాల వేసుకోవాలి, మారేడు దళాలు సంపాదించి, మారేడు దళాలు, బిల్వదళాలు శంకరుడికి అర్పించాలి. ఈ 3 చేస్తేనే శివపూజ అది యథావిధిగా చేసినదై నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అని. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు బిల్వదళాలు సంపాదించి ఆ పరమేశ్వరుడి మీద వెయ్యాలి. దీనికి కూడా ఎన్నో చెప్పారు, చెప్పుకోవాలంటే మన సమయం తక్కువ. బిల్వదళం బోర్లించబడేట్లుగా శివలింగం మీద వెయ్యాలా, తిరగబడి ఉండేట్లుగా వెయ్యాలా? 2 కరెక్టే అన్నారు. బోర్లించి ఉండేట్లుగా వేస్తే అది పరమేశ్వరుడి యొక్క కైవల్యాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. తిరగబడి ఉండేట్లుగా వేస్తే ఐహికమైనటువంటి ఈ భోగాలని, సుఖాలని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నారు. ఇలాగా త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రయాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అంటారు. భవసంచిత పాప ఉఘ అంటారు. గత జన్మలో చేసిన పాపాలు, ఇప్పుడు ఈ జన్మలో త్రిశోత్రేక చేస్తున్న పాపాలు, ఈ జన్మలో చేసిన పాపాల వల్ల మరలా జన్మ రాబోతూ ఉంటే ఆ జన్మలో మళ్ళీ తిరిగక చేసే పాపాలు, ఇవి త్రిజన్మ పాపాలంటే. భవ సంచిత, పూర్వంవి, ఇప్పుడవి, రాబోయే జన్మవి. అంటే అన్ని జన్మల పాపాలు నివృత్తై మళ్ళీ జన్మ లేకుండా చేయవయ్యా, త్రిజన్మ పాప సంహారం. అందుకే ఒక పండితుడు ఇంటి ముందు ఒక బిచ్చగాడు వచ్చి అమ్మా ధర్మం వెయ్యి అంటున్నట్ట. ఈ పండితుడు లోపలున్న తన శ్రీమతిని కాకేస్తూ ఎవరో బిచ్చగాడు వచ్చాడు, భిక్ష వెయ్యి అని చెబుతూ, ఆయన పండితుడు కాబట్టి 3 జన్మల భిక్షగాడు వచ్చాడు, భిక్షం వెయ్యవే అన్నట్ట. ఆవిడ భిక్షం వేసింది, ఆయన వెళ్ళిపోయాడు. యావండి ఏదో పెద్ద వాడి జన్మలన్నీ మీకు తెలుసున్నట్టు 3 జన్మల భిక్షగాడు అంటారేమిటి మీరు? ఏదో ఈ జన్మలో ఆయన అడగడానికి వచ్చాడు, లేనివాడై పుట్టాడు, ఏదో భిక్ష చేసుకుంటున్నాడు, వేస్తున్నాం. 3 జన్మల భిక్షగాడు ఎందుకు అవుతాడు ఆయన అంటే చెప్పాడు, అదాన ఫలితేనా, గత జన్మలో ఎవరికి ఏమీ పెట్టకుండా ఉండడం వల్ల దరిద్రుడయ్యాడు. ఆ దరిద్రం చేత ఆ జన్మలో బిచ్చగాడే. అంటే గత జన్మలో ఎవరికి దానం చేయలేదంటే ఆయన దగ్గర ఏమీ ఉండదు. ఏమీ ఉండకుండా దానం చేయకుండా ఉండడం వల్లే ఈ జన్మ దరిద్రం వచ్చింది. ఈ జన్మ దరిద్రం వచ్చిందంటే గత జన్మలో కూడా దరిద్రుడే కాబట్టి గత జన్మలోనూ ఆయన ఇలా అందరి దగ్గర భిక్ష స్వీకరణతో బతికిన వాడే ఉండాలి. ఇప్పుడు భిక్షమెత్తుకు జీవిస్తున్నాడు, ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఏమీ ఇచ్చుకోలేడు. ఇప్పుడు ఏమీ ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి వచ్చే జన్మ కూడా ఉన్నవాడిగా పుట్టడు, వచ్చే జన్మ కూడా దరిద్రుడే. కాబట్టి 3 జన్మల భిక్షగాడు అంటే అర్థం ఇది అంటారు. అంటే దీంట్లో పరమార్థం, మనం పెట్టుకున్న దాన్ని బట్టే మనకు వచ్చే జన్మ ఉంటుంది. ఎవరికైనా మనం దానం చేసుకున్నట్లయితే సంపన్నులమై పుడతాం. ఎవరికి ఏమీ పెట్టుకోనట్లయితే
అదాన ఫలితేన భవేద్దరిద్రం అంటారు. ఎవరికి ఏమీ చేసుకోకుండా ఉన్నటువంటి, ఎవరికి ఏమీ పెట్టకుండా ఉన్నటువంటి ఆ ఫలితం వల్లే, ఆ యొక్క పాపం వల్లే దరిద్రులమై పుడతాము అని. అందువల్ల ఈ జన్మ ఎత్తడానికి గత జన్మ పాపాలన్నీ సంబంధమై ఉంటాయి. ఈ జన్మే కాకుండా రాబోయే జన్మ, జరిగిపోయిన జన్మల 3 జన్మల పాపాలని పటాపంచలు చేసేది ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వదలాన్ని ఆ శంకరుడి మీద ఉంచడం వల్ల ఈ పాపాలన్నీ పోతాయండి. అందున ఇంకో మాట చెబుతారు, 108 శ్లోకాలు ఈ శివ లింగం మీద బిలవదలాలు సమర్పించడం వల్ల వచ్చే పుణ్యాన్ని 108 శ్లోకాల్లో అద్భుతంగా బిలవాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చెప్పారు. అవన్నీ పక్కన పెడితే మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. ఎందుకు చెప్తున్నాం మీ అందరికీ ఇవాళ మాఘ కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి. శివరాత్రులు ఏడాదికి 12 సార్లు వస్తాయండి. ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశి శివరాత్రే. దాన్ని మాస శివరాత్రి అంటారు, నెలలా వచ్చేదాన్ని. ఈ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే ఈ కృష్ణ చతుర్దశి ఉందే, దీన్ని మహాశివరాత్రి అంటారు. ప్రతి మహాశివరాత్రి శివుడికి ప్రీతే, కానీ అందున మహాప్రీతి మహాశివరాత్రి. అందుకే ఆ స్తోత్రాల్లో ఒక మాట చెప్పారు, మాఘ కృష్ణ చతుర్దశ్యాం. ఎవరైతే మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు వచ్చేటువంటి మహాశివరాత్రి నాడు శివుణ్ణి పూజిస్తారో, మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురో. సకల లోకాలకి గురువైనటువంటి, జ్ఞానప్రదాత అయినటువంటి, అందరినీ ఉద్ధరించేటువంటి, దక్షిణామూర్తిగా జగద్గురువుగా అందరి చేత ఉపాసింపబడేటువంటి ఆ శంకరుణ్ణి ఎవరైతే మాఘ కృష్ణ చతుర్దశి శివరాత్రి నాడు అర్చిస్తారో వారికి మరలా జన్మ ఉండదు అని చెబుతూ, ఇలా అర్చించడం ప్రయత్నం చేసినా అందరికీ సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎవరనుకోరండి వాళ్ళ మహాశివరాత్రి శివుణ్ణి పూజిద్దాం, వేరే వేరే పనుల్లోకి వెళ్ళొద్దు, ఉన్నంతలో అందరం తరిద్దాం అనుకుంటారు. కానీ మనం అనుకోవడం కాదు, మన పూజ కావాలని శివుడు కూడా అనుకోవాలి. అప్పుడే మనం శివ పూజ చేయగలుగుతాం. లేకపోతే శివాలయంలోకి వెళ్ళాలనుకున్నా, శివుడి దగ్గర గడపాలనుకున్నా, ఉపవాసం చేయాలనుకున్నా, శివ ఆరాధన చెయ్యాలనుకున్నా మనం అనుకున్నంత మాత్రం చేత జరగదు. తన్మే మనః శివ సంకల్పమస్తు. మనం అనుకున్నదే శివుడు కూడా అనుకుంటే, శివాజ్ఞ అయితే తప్ప మనం అనుకున్నది ఏది జరగదు. అందుకని శివుడు అనుకున్నప్పుడే మన పూజ శివుడు స్వీకరిస్తాడు, మనం శివుణ్ణి పూజించగలుగుతాం. అందుకే ఈ మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నాడు, శివరాత్రి నాడు ఆ పరమేశ్వరుని, జగద్గురువైనటువంటి పరమేశ్వరుణ్ణి పూజించడం చాలా గొప్ప విషయం అని చెబుతూ ఇంకో మాట అన్నాడు, తత్రాపి దుర్లభం మన్యే మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురో దుర్లభం సర్వదేవానాం. కానీ ఆ రోజు పూజిస్తే చాలా గొప్ప విషయమే, కానీ అలా పూజించడం అనేటువంటి అవకాశం ఆ యొక్క దుర్లభం సర్వదేవానాం, దేవతలకు కూడా దొరకదు సుమా. ఎంతో ప్రయత్నం చేసి శివానుగ్రహం కూడా కలిస్తే తప్ప ఆ మహాశివరాత్రి రావడం, శివరాత్రి నాడు ఆ శివుణ్ణి అర్చించడం దేవతలకు కూడా దుర్లభంగా దొరకకుండా ఉండే అవకాశం ఇక మానవులకు దొరకాలంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ శివరాత్రి నాడు ఈ మారేడు దళాలతో శివుణ్ణి పూజించలేరు. కాబట్టి ఓ మానవులారా, చాలా ప్రయత్నం చేసి మర్చిపోకుండా శివరాత్రి నాడు మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి అని ఈ శివరాత్రి పర్వం మనకు చెబుతుంది. మరి ఎందుకని శివరాత్రి నాడు చేయవలసిన విధానాలన్నీ మనం చెప్పుకున్నాం. ఎందుకని ఇన్ని చెయ్యాలి? ఎందుకంటే అన్ని చేయమని చెప్తే మనకి దాని మీద విశ్వాసం రాదు. మనకి ప్రతిదానికి కథ అంటారు. ప్రతిదానికి ఒక సత్యనావ్రతం చేసినా, వినాయక వ్రతం చేసినా, వరలక్ష్మీ వ్రతం చేసినా, కేదార వ్రతం చేసినా ప్రతిదానికి కథ అని ఉంటుంది చివరి. అంటే ఆ వ్రతాన్ని పూర్వం ఎవరు చేశారు, చేసి ఏ ఫలితాలు పొందారు, దాన్ని నమ్మక ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ దుష్ఫలితాలు పొందారు. ఎందుకు కథ ఉంటుంది ప్రతి వ్రతానికి చివర అంటే ఆ చేస్తున్న దాని మీద విశ్వాసం కలగడానికి, ఇంకా నమ్మకం కలగడానికి, ఇంకా శ్రద్ధ ఎక్కువగా కలగడానికి. ఆహా అవునా, వారు చేసినంతలా తరించారా, అయితే నేను చెయ్యాలి. ఆహా వాళ్ళు దీన్ని నమ్మకుండా ఈ ఫలితం ఉందని వాళ్ళు తెలుసుకోకుండా వదిలేశారా, ఈ కష్టాలు పొందారా, అయితే నేను ఇలా ఉండను, నేను శివుణ్ణి నమ్ముతాను, నేను కూడా ఫలితాన్ని పొందుతాను అన్న ఒక విశ్వాసం, ఒక శ్రద్ధ, భక్తి ఆ పూజ మీద, ఆ వ్రతం మీద, ఆ పర్వదినం మీద మనకు కలగాలంటే ఎవరు ఏం చేశారు, ఏం ఫలితాన్ని పొందారు, శివభక్తులు ఏం ఆచరించారు అన్నదాన్ని తెలుసుకుంటే మనకు ఆ పుణ్యఫలితం వస్తుంది. కాబట్టి దీనిని ఎవరు
ఏ రకంగా ఆచరించి మారేడు దళాల పూజ వల్ల ఎవరేం పొందారు, అసలు అభిషేకం ఎందుకు చెయ్యాలి, అభిషేకం వల్ల ఏం ఫలితం వస్తుంది, పూర్వం అభిషేకం ఎప్పుడు ప్రారంభమైంది, అసలు లింగాకారం శివుడికి ఎలా వచ్చింది, శివలింగాకారాన్ని పూజించడం వల్ల ఎందుకు అంత ఫలితం, లింగం ఎప్పుడు ఆవిర్భవించింది, శివరాత్రి పర్వం అంటే ఏమిటి, శివరాత్రి నాడే ఈ మాఘ మాస కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి అని ఎందుకు పిలుస్తున్నాం, ఈ విశేషాలు ఈ పురాణ కథలతో కూడినటువంటి ఆ విశేషమంతా ఈ అనంతరం వచ్చేటువంటి భాగంలో మనం చెప్పుకుందాం. సర్వం శివమయం జగతు, సర్వం శివార్పితమస్తు.